మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా మిన్నగా ఇస్తాం, ఇంకా ఎక్కువగా ఇస్తా. అదే సమయంలో అభివృద్ధిని పరిగెత్తించే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే వాళ్ళు బాగుపడతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 ఇచ్చాం. యువత తమ్ముళ్ళు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 నెలకు. అది తెలుగుదేశం పార్టీ సూపర్ 6 లో నెంబర్ 1. నెంబర్ 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా గుర్తున్నానా నేను? తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు? ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు? ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ గుర్తుందా? మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత, మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్పచెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ అనేది. మీరెక్కడున్నా నెలకు 1500 రూపాయలు. ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే 3కి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా? ఆడబిడ్డలు అడుగుతున్నా. ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి 1800, అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది. నేనిచ్చేది కొంతమందికి కాదు. ఇంట్లో